3D అని అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, కానీ కొంచెం స్లోగా ఉంది. సో ఓకే. బట్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంది? అది చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అండ్ డైరెక్షన్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు డిఎస్పి గారు. సూర్య గారు యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. కొంచెం స్టోరీ కొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ అంతా ఫైటింగ్. క్లైమాక్స్ ఏదో పెద్ద ట్విస్ట్ ఉందంట. క్లైమాక్స్లో మనకు ఒక కొత్త హీరోని చూపిస్తారు. కొత్త హీరో కాదు, అదొక సర్ప్రైజ్ హీరో. సో బాగుంది. సో ఫైనల్గా చాలా మంది మగధీర, బాహుబలి లాంటి సినిమాలతో కంపేర్ చేస్తున్నారు. ఫస్ట్లో మాకు కూడా అలాగే అనిపించింది. మగధీర లాగా అనుకుంటాం, కానీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ థింగ్ కాదు. సో కంగువా 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎలా దీనికంటే బెటర్గా ఉంటుంది? కంగువా 2 డైరెక్టర్ గారు మన రివ్యూస్ అన్ని క్యాప్చర్ చేస్తే హోప్ఫుల్లీ బెటర్గా తీస్తారని హోప్ చేద్దాం. చెప్పుకోదగ్గది ఏంటంటే ముసలితో ఫైట్ ఉంది, చాలా బాగుంది. లాస్ట్ ఇంకా అరగంట అయితే ఒక 20 మినిట్స్ స్టోరీ ఉంది. ఇంకా సూర్య అయితే ప్యాకెటేసాడు. క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే సూర్య గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టడానికి వచ్చి 100% న్యాయం చేశాడు. సూర్య అయితే క్యారెక్టర్ వైజ్గా స్టోరీ కొంచెం వీక్ అయినా కానీ ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి కొంతమంది అర్థం కావచ్చు, కొంతమంది అర్థం కావచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చుకున్నాడు. ఓకే, చాలా అద్భుతమైన అనిపించింది. ఆ సినిమాలో సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఒక తెగలకు సంబంధించిన కాబట్టి తెగల సాంగ్ ఉంటాయి కాబట్టి ఏదైనా కానీ నేను బ్లాక్ బస్టర్ అని చెప్పను, యావరేజ్ అని చెప్పను, కానీ సినిమా అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 5కి ఈ సినిమా రేటింగ్ చూసుకుంటే 2 నుంచి 2.5 వరకు అయితే ఇవ్వచ్చు. సూర్య అయితే ప్రాణం పెట్టాడబ్బా సినిమాలో. లాస్ట్ ట్విస్ట్ అవుతుంది అని రిలీజ్ చేయను, కానీ చాలా బాగుంది. ఆ ట్విస్ట్ కోసం చూడొచ్చు, ముసలితో ఫైట్ చూడొచ్చు. లాస్ట్ 20 నిమిషాలు సినిమా అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే నాకు నచ్చింది. థ్యాంక్ యూ. కూడా బాగుందండి. 2 సినిమాలు చూడండి, అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సూర్య గారు కూడా చాలా బాగా చేశారు సినిమా. అందులో కూడా మన శౌర్యం శివ మన తెలుగులో ఏం చేశాడు ఫస్ట్ 2 సినిమాలు డైరెక్షన్. ఆయన సినిమా కూడా బాగుందండి. 2 సినిమాలు బాగున్నాయి. అందరూ థియేటర్లో చూసి నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా అందరూ ఎంజాయ్ చేయండి. సినిమా ఎక్సలెంట్. రేట్ 3.5 అండి, దానికి 2.5 అండి. సినిమా బాగుంది. ముఖ్యంగా మటుగా చాలా ఎక్సలెంట్గా ఉంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.